హాయ్, దిస్ ఈజ్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం చామలేడు గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమాజ సేవకులు, మరి శివాజీ శర్మ, అన్నపర్తి శివాజీ శర్మ గారు. మరి ఆయన పేరంటే గుర్రంపూడి మండలంలో తెలియని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు. మరి ఆ నాయకుడితో మనం ఈరోజు ఉన్నాం. మరి ఆయన రేపొచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నారనే విషయాలు కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే శివాజీ శర్మ గారు. నమస్కారం అండి. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి చెప్పండి సార్. మాది చామలేడు గ్రామం, గుర్రంపూడి మండలం చామలేడు గ్రామం. చామలేడు గ్రామంలో దాదాపుగా ఒక 300-400 ఏళ్ల నుంచి ఆ గ్రామంలో మా వంశపారంపర్యంగా ఆ గ్రామంలో అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కొప్పోలు గ్రామంలో పౌరోహిత్యంగా బ్రాహ్మణులుగా పౌరోహిత్యంగా చేసుకుంటూ వస్తున్నాం. మా నాన్నగారు వెంకటరామ శర్మ గారు, వారు ఆ రోజుల్లోనే SSLC కంప్లీట్ చేసి టీచర్ ఉద్యోగం అవకాశం ఉన్నా కూడా పౌరోహిత్యము, గ్రామంలో వ్యవసాయము మీద వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉండి వారు ఉద్యోగంకై పోకుండా, మా తాతగారు సత్యనారాయణ గారని వారు జిల్లాలో పెద్ద పెద్ద ఆ రోజుల్లో ఉండే రాజకీయ నాయకులలో కూడా వారు కార్యక్రమాలు చేసి వారు కూడా మంచి ఊర్లో గ్రామ సేవ చేసుకుంటూ ఊర్లో మండలంలో చాలా సత్యనారాయణ గారు అంటే మండలంలో చాలామందికి తెలుసు. అన్నపర్తి సత్యనారాయణ గారు మా తాతగారు, వారు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసేవారు. అలాగా వెనకటి భూస్వాములుగా భూమి ఉండి వ్యవసాయం చేస్తూ పేద ప్రజలకు సాయం చేస్తూ వస్తున్న నేపథ్య కుటుంబం మాది. దాని అనంతరం నేను BSc BEd అయిపోయి TTC అయిపోయి నేను కూడా పౌరోహిత్యంలో వృత్తి చేసుకుంటూ వస్తున్నాను. మా అన్నగారు సైంటిస్ట్ ఉండేవారు DRDOలో. వారు కాలం చేసిన తర్వాత వారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా కుటుంబ నేపథ్యం ఇది. గత 100 ఏళ్ల నుంచి ఆ గ్రామంలో అన్ని ప్రకారంగా చేసుకుంటూ ఆ గ్రామంలో అందరికీ సేవ చేసుకుంటూ అందుబాటులో ఉంటూ వస్తున్నాము. సో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో మేము 2005లో మా అన్నయ్య గారు కాలం చేసినారు. 2006లో గ్రామంలోకి వచ్చి, అప్పట్లో హైదరాబాద్లో చదువుకునేవాళ్ళం. గ్రామంలోకి వచ్చిన తర్వాత గ్రామం నా సొంత గ్రామం, నా ఊరు, నా కన్న తల్లి అన్నట్టుగా వచ్చి జానారెడ్డి గారు కంటే ముందు మన గుర్రంపూడి మండలం దేవరకొండ నియోజకవర్గంలో ఉండేది. మన మండలంలో ఉన్నటువంటి పరిచయాలు జూనూత్ లంకారెడ్డి గారు, కాటేపల్లి రాధాకృష్ణ పంతులు గారు, మా మేనమా గారు, వీళ్ళందరినీ చూసి 2006లో మేము కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం, మా గ్రామ మాజీ సర్పంచ్ అంజయ్య గారు, గుండెబైన అంజయ్య గారు, వారు మా కుటుంబానికి చాలా ఆత్మీయులు. వాళ్ళందరి సహాయ సహకారాలతో కుప్పారాములు గారు, మా గురువు గారు, చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు గారు, వీళ్ళందరి చూసి ఆదర్శంగా తీసుకొని మేము కాంగ్రెస్ పార్టీలో 2006లో మేము సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే నేను కొనసాగుతూ జానారెడ్డి గారి శిష్యుడిగా, అంతకుముందు బాలునాయక్ గారు, రవీంద్ర కుమార్ గారు, అంతకుముందు రాగ్యానాయక్ గారితో అనుబంధాలు ఉండేవి. అంతకుముందు అప్పటి నుంచి యూత్ కాంగ్రెస్లో కూడా పనిచేసుకుంటూ వచ్చాను. సో 2006 నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని చెప్తున్నారు. సో మీరు క్రియాశీలకంగా 2006 నుంచి ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా మీకు సముచిత ప్రాధాన్యత అనేది ఇస్తుందా? పార్టీలో మీకు ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా అండి. నన్ను జానారెడ్డి గారు గుర్తించి, నా సేవలను గుర్తించి, మండల పెద్ద నాయకులందరూ కూడా గుర్తించి నన్ను యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, మండల ఉపాధ్యక్షుడిగా, తర్వాత అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది. కానీ సామాజిక వర్గాల పరంగా చూసుకొని వేరే సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన అవసరం వచ్చి ఆ రోజు సర్ది చెప్పడం వల్ల నాకు మంచి కాంగ్రెస్ పార్టీలో అయితే మంచి సభ్యత్వం కానీ మంచి ప్రియారిటీ కానీ నాకు పెద్దలు జానారెడ్డి గారి సూచనల మేరకు మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా నాకు తప్పనిసరిగా మంచి స్థానం ఇచ్చినారు. మంచి విలువ ఉంది నాకు కాంగ్రెస్ పార్టీలో మంచి స్థానం ఇచ్చినారు. దేశవ్యాప్తంగా చూసినట్లయితే బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా కూడా మరి బీజేపీకి అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది. సో మరి మీరు ఒక బ్రాహ్మణుడిగా ఉండి సెక్యులర్ భావాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో ఉండడం అనేది బ్రాహ్మణులందరూ బీజేపీలో ఉంటున్నారు అనే దాన్ని కూడా వాస్తవం కాదు. ఎక్కువ శాతం బ్రాహ్మణులు బీజేపీకి సపోర్ట్ చేస్తారనే దానికి ఒప్పుకుంటాను, కానీ బ్రాహ్మణులు అందరూ బీజేపీకి ఉంటారనేది కాదు. నార్త్ ఇండియా అటువైపు అయినప్పుడు దాదాపుగా బ్రాహ్మణులు ఎక్కువ మంది కూడా కాంగ్రెస్ సపోర్టర్లు ఉంటారు. ఉదాహరణకు ప్రణబ్ ముఖర్జీ గారి మనం చూసాం. ఇట్లా బ్రాహ్మణులందరూ కాంగ్రెస్ పార్టీకి వెనకటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన వాళ్ళు బ్రాహ్మణులందరూ తెలంగాణలో చాలామంది బ్రాహ్మణులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంటున్నారంటే మా కుటుంబ నేపథ్యం కూడా వెనకటి నుంచి అందరూ కూడా చెక్లెన్ శ్రీనివాసరావు గారు, నల్గొండ టైగర్ చెక్లెన్ శ్రీనివాసరావు గారి అనుబంధంతో మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకన్నా. కాంగ్రెస్ పార్టీ విద్య, వైద్యం, సాగునీరు
అంటే పేద ప్రజలకు అందరికీ కూడా చేస్తుంది విద్య, పేదలందరికీ విద్య, ఎన్నో యూనివర్సిటీలు, ఎన్నో ఐఐటీలు, యూనివర్సిటీలు, కాలేజీలు, ప్రాజెక్టులు, సాగర్ ప్రాజెక్ట్ ఇట్లాంటి దేశంలో ఇప్పుడు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా లేదు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు, ఇవాళ రైతులు బతుకుతున్నారంటే ప్రాజెక్టులు. ఈ పరంగా ఆలోచించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతో సేవ చేసిందని అంటున్నాం. సరే, హిందుత్వ భావజాలంలో విషయంలో మాత్రం మేము బ్రాహ్మణులుగా మేము హిందుత్వంలో 100% హిందుత్వానికే మేము అది ఇస్తుంటాం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎక్కువ సేవ చేస్తుంది, దేశానికి ప్రజలందరికీ ఉపయోగపడే సేవ చేస్తుంది, ప్రజలకు అందరికీ అంటే సబ్బండ వర్ణాలకి న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మేము ఇష్టపడుతున్నాం. సో మతం కాదు రాజకీయాల్లోకి కేవలం కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా అంటున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. పేదలందరికీ విద్య, వైద్యం, ఇల్లు గూడు తప్పనిసరిగా రోటీ పకడా ఔర్ మకాన్ అని చెప్పేసి ఇందిరాగాంధీ గారి అప్పుడు నినాదం ఉండేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి అన్నము, ఇల్లు ఇప్పించేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజలు, రైతులందరికీ ఉపయోగపడే పార్టీ. అప్పట్లో ఇందిరాగాంధీ దున్నేవాడికే భూస్వాములు, చాలా మంది భూస్వాముల నుంచి భూమి తీసుకొని పేద ప్రజలకు పంచింది. ఇలాంటి మంచి పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, అందువల్ల ఆ కాంగ్రెస్ పార్టీ అభిమానం ఎప్పటికీ మాకు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీద ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుంటాం ఎప్పటికీ. ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గారు కావచ్చు, వీరిద్దరితో నీకు ఎలాంటి అనుబంధం ఉంది? చాలా అనుబంధం ఉందండి. జానారెడ్డి గారు సరే, ఇప్పుడు జైవీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎంత ఆప్యాయంగా పిలుస్తున్నారు, ఒక సోదరులాగా, తమ్ముళ్ళలాగా నన్ను పిలుస్తూ ఎక్కడున్నా శివాజీ అని చెప్పేసి ఆత్మీయంగా పిలుస్తున్నారు. అట్లాగే అప్పట్లో పెద్దలు జానారెడ్డి గారు కూడా ఎంత దూరంలో ఉన్నా కూడా శివాజీ అని చెప్పేసి పలకరించేవారు. చాలా ఆత్మీయ వారు. మేము ఏది అడిగినా చామలేడు గ్రామంలో గతంలో నడుములోతు నీళ్లతో ఉండే బాటలు ఉండేవి. వారి దగ్గరికి పోయి పెద్దలు కడపల్లి రాధాకృష్ణ గారు, జూనూతు వెంకరెడ్డి గారు ఇలాంటి పెద్దలందరినీ తీసుకుపోయి, అయ్యా మా చామలేడు పరిస్థితి ఇలా ఉంది అని చెప్పగానే వెంటనే తమ్మంతో బాట అంటారు. ఆ బాట అసలు జానారెడ్డి గారు లేకపోతే మా గ్రామంలో ఇవాళ మేమందరం ప్రజలందరూ, గ్రామంలో ఉన్న ప్రజలందరూ ట్రాక్టర్లు, బండ్లు, కార్లు వేసుకుపోతున్నారంటే కారణం జానారెడ్డి గారే. ఆ బాటను వెంటనే ఆయన ఫోటోలు చూపించి ఇట్లా ఉంది సార్ అని చెప్పగానే వెంటనే చేస్తున్నారు. చాలా అవినాభావ సంబంధం ఉండేది జానారెడ్డి గారితో. వారు ఎప్పుడు పోయినా ఆత్మీయంగా అల్లుకునేవారు మమ్మల్ని. అలాగే జయవీరన్న గారు కూడా ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా శివాజీ అని చెప్పేసి, అందులో మేము ఏది అడిగినా కూడా నిస్వార్థంగా పేద ప్రజల కోసం అడుగుతున్నామని చెప్పేసి వారికి మనసులో ఉంది. వారి కోసం మేము కష్టపడ్డాం. పార్టీ అధికారంలో లేనప్పుడు వారు ఎంబడి ఉన్నాం. కాబట్టి జయవీర్ రెడ్డి గారు ఒక సోదరుడిగా నన్ను ఆత్మీయంగా పిలుస్తుంటారు. చాలా అనుబంధం ఉందండి. ప్రస్తుత ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు గిరిజన పాదయాత్రను చేపట్టిండు. సో గిరిజన పాదయాత్రలో మీరు జైవీర్ రెడ్డి గారితో ఉన్నారా? మీరు ఏ విధంగా పాల్గొన్నారు? వెళ్ళామండి. గిరిజన పాదయాత్రలో దాదాపు 16 రోజుల్లో, గిరిజన పాదయాత్రలో 10 రోజులు మేము అన్నగారు ఎంబడే ఉన్నాం. మధ్యలో ఒక 2-3 రోజులు అనారోగ్య కారణంగా మేము ఒక 3 రోజులు 4 రోజులు వెళ్ళలేకపోయినాం. ప్రతి పాదయాత్రలో వారెంబడి కొండలు గుట్టలు పెట్టుకుంటూ వారితో పాటు అనుబంధంగా అందరం గురంపూడి మండలం నుంచి చాలామంది నాయకులతో అందరం కలిసి అన్యోన్యంగా అందరం వెళ్ళి పాదయాత్రలో పాల్గొన్నాం. అన్నెంబడి అన్నతో పాటే వండుకుంటూ అన్నతో పాటే తిరిగినాము. చాలా కృషి చేసినాము. అన్నయ్యతో పాటు జయవీర్ అన్న గారితో, జయవీర్ రెడ్డి గారితో తిరిగినామండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు చేయాల్సినటువంటి అభివృద్ధి చేసిరని మీరు ఏమంటారు దాని గురించి? చేయలేదండి. ఇచ్చిన హామీలలో కనీసం ఒక 10% హామీలు కూడా పూర్తి చేయలేదు. మరి ఇచ్చిన హామీలు చాలా హామీలు ఇచ్చినారు. దళిత బంధు అనుకోండి, తర్వాత రైతు రుణమాఫీ అనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకోండి, మిషన్ భగీరథ పథకం అనుకోండి. మిషన్ భగీరథ పథకం వాస్తవికంగా పథకం మంచిదే కానీ ఎక్కడ కూడా నీళ్లు రావట్లేవండి. ఏ ఊర్లోకి వెళ్ళినా మొట్టమొదటి ఊరు నా ఊర్లోనే అండి. చామలేడు గ్రామంలో సగం ఊరుకు నీళ్లు మిషన్ భగీరథ నీళ్ళు వస్తే, సగం ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు రావండి. సో అన్ని పథకాలు ఆయన ప్రవేశపెట్టిన ఎన్ని పథకాలు కూడా ఫెయిల్యూర్ పథకాలండి. ఒక్క పథకం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, దాని నిరుపయోగంగా ఉన్నది. కాబట్టి ఏ విషయంలో కూడా కేసీఆర్ గారు సక్సెస్ కాలేకపోయినారు, చేయలేకపోయినారు. ప్రజలకి సాయం ఏ విధమైన ఉపయోగం జరగలేదు. సో మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, దాదాపు 17-18 నెలలు అవుతుంది. సో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ఏ మేరకు అమలు చేస్తోంది? తప్పకుండా చేస్తుందండి. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి. అందరూ ఆల్రెడీ ప్రతి గ్రామంలో కూడా ముగ్గులు పోసుకుంటున్నారు. మొట్టమొదటి ప్రియారిటీలో ఎవరైతే అసలు ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, గుడిసెల వాళ్ళు ఉంటారో, రేకుల వాళ్ళు ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఇల్లులు ఇస్తోంది. అలాగే రుణమాఫీ చేసింది. 2 లక్షల రుణమాఫీ దాదాపుగా 85-90% పీపుల్కి కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఒక 10% రైతులకి, 5% రైతులకి రుణమాఫీ కంప్లీట్ కాలేదు. రైతు బంధు మొన్న కూడా రైతు బంధు పడింది. తప్పనిసరిగా ఇచ్చిన హామీలన్నీ ఫ్రీ బస్ పథకం వచ్చేసి మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు.
ఫ్రీ బస్ పథకం ఉన్నది. అలాగే ప్రతి ఒక్క హామీని ఆ పాత ప్రభుత్వం ఏదైతే అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని అంతా అప్పులపాలు చేసి అప్పులతో పథకాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఆ అప్పులను తీర్చుకుంటూ వాటిని వడ్డీలు కట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేసుకుంటూ ప్రజలందరికీ నిజాలు తెలియజేసుకుంటూ, అంటే ఈ పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి ఇట్లుంది, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లా ఎంచుకుంటూ కూడా ప్రజలకు పథకాలు అందజేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఇది నిజమే కదా అని చెప్పేసి ప్రజలు సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందుబాటులో మెల్లమెల్లగా వస్తున్నాయండి. ఇందిరమ్మ ఇండ్లను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారని చెప్పేసి ఇటీవల మాజీ ఎమ్మెల్యే భగత్ గారు ఒక ఆరోపణ చేశారు గుర్రంపూడి మండలానికి వచ్చి. సో అది మరి మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారా, అర్హులైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారా? మీరే అంటున్నారు ఆరోపణని మీరే అంటున్నారు కదా, అది ఆరోపణే, అది నిజం కాదు. ఓకే, ఎందుకంటే వారు ఆరోపణ చేసింది, వారు ఆరోపణ చేసినారు, దాన్ని ఎట్లాగూ ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి, పేదలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా గతంలో కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానివ్వండి, మరిచెన్నారెడ్డి గారిని ఎంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేసినా కూడా ఎక్కడ కూడా, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆపోజిట్లో ఉన్న, తెలుగుదేశం పార్టీ ఆపోజిట్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా వీరు మన కార్యకర్త కాదు అనేది కాకుండా 100కు 85% మంది ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇల్లులు అనేవి ఖచ్చితంగా కేటాయించబడి, అది ఆరోపణ మాత్రమే, నిజం కాదు. గతంలో 10 ఏళ్లలో ఒక్క సాగర్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేదండి. కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సాగర్ నియోజకవర్గంలో లేదు. ఇప్పుడు ఊరికి కనీసం 8 నుంచి 10 ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. మళ్ళీ ఒక సంవత్సరంలో మళ్ళీ 10. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ఈ పార్టీ ఆ పార్టీ పేదవాడికి ఇల్లు ఇవ్వడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పనిసరిగా వస్తుందని అది ఆరోపణ మాత్రమే. 2 లక్షల రుణమాఫీ అనేది 50% మంది రైతులు కూడా కాలేదు, అదొక బోగస్, ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కాదండి, 80% నుంచి 90% వరకు, ఇందాకే చెప్పాను, 80 నుంచి 90% వరకు రైతులకు రుణమాఫీ అయిందండి. అందులో చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళకు కూడా చాలా మందికి రుణమాఫీ అయింది. ఇక్కడ పార్టీ పరంగా అనకూడదు, వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నాను. పార్టీ అని కాకుండా రైతులకు రుణమాఫీ అయిందని చెప్తున్నాం. వాళ్ళేమో ఓన్లీ కాలేదని చెప్తున్నారు. రైతులకు రుణమాఫీ అయింది. 80% నుంచి 90% మంది రైతులకు రుణమాఫీ అయింది. 10% రైతులకి టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు సకాలంలో రెన్యువల్ చేసుకోకపోవడం కానీ ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంది, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయిందండి. ఓకే, మరి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు 6 గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్ అయింది, మహిళలకు 2500 ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు, గ్యాస్ 500కి ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఏమంటారు దాని గురించి? గ్యాస్ 500 అందరికీ వస్తుందని ప్రతి ఒక్కళ్ళు, గ్రామాల్లో మహిళలు ఎవరు కూడా సిలిండర్లకు డబ్బులు కట్టట్లేరు. 500కి ఖచ్చితంగా వస్తుంది. 2500 అనే పథకం, ప్రతి పథకానికి ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల ఒక్కొక్క పథకాన్ని మెల్లమెల్లగా ప్రారంభించుకుంటూ రేవంత్ రెడ్డి గారు కొత్త పథకాలు కూడా ప్రారంభిస్తున్నారు. మీరు చూస్తున్నారు, నియోజకవర్గానికి ఒక అద్భుతమైన స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూల్ లాంటివి తీసుకొస్తున్నారు. కొత్త పథకాలు తీసుకొస్తున్నారు. గృహజ్యోతి విషయంలో మీరు అందరూ చూస్తున్నారు, 200 కరెంటు బిల్లు అనేది ఎవరికి మాఫీ, కరెంటు బిల్లు కడుతున్న వాళ్ళు లేరు. పేదవాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు, పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు కడుతున్నారు, ఎక్కువ కరెంటు వాడుకునే వాళ్ళు కడుతున్నారు. గృహజ్యోతి పథకం సక్సెస్ అయిందండి. గ్యాస్ ఇది సక్సెస్ అయింది. ఒక మహిళలకు 2500 అనే పథకం కూడా త్వరలోనే మొదలు పెడుతున్నారు. అలాగే 1500 పథకం మొదలు పెడుతున్నాం, వారం రోజుల్లోనే మొదలు పెడుతున్నామని చెప్పేసి, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కూడా మొదలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా వర్షంబడి అన్ని పథకాలు అమలు అవుతున్నాయి. అసలు పథకాలు 10 ఏళ్లలో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా, చేస్తామని చెప్పేసి పథకం చేయకుండా ఇప్పుడు ఇస్తూ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఇస్తూ వస్తున్న పథకాలని ఆరోపణ చేయడం తప్ప, వాళ్ళ ఆరోపణలు తప్ప ఈ ఆరోపణలన్నీ నిజాలు కావాలి. ఎన్నికల్లో హామీ కాకపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ గారు తీసుకొచ్చారు. సో ఈ సన్నబియ్యం పథకం అనేది ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రేపొచ్చే స్థానిక సంస్థలపై ఈ యొక్క సన్నబియ్య పథకం అనేది ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? చాలా తప్పనిసరిగా మంచి ప్రశ్న అడిగినారు. ఈ సన్నబియ్యం పథకం ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుందండి. గతంలో పురుగులు వచ్చిన బియ్యం, పాడైపోయిన బియ్యం, ముత్కవాసన వచ్చే బియ్యం, ఇలాంటి బియ్యం వచ్చి ఆ బియ్యం వాళ్ళు వండుకోలేక, పేదలు వండుకోలేక, మళ్ళీ తప్పనిసరిగా వాళ్ళు వేరే చోట అమ్ముకోవాల్సింది. వండుకోలేరు కదా, రైతులను పేద ప్రజలు వండుకోలేరు, అలాంటి బియ్యం వండుకోలేరు. తక్కువ ధరకు అమ్ముకొని ఎక్కువ ధరతో మళ్ళీ బయట బియ్యం కొనుక్కొని తినేవాళ్ళు అప్పట్లో. అది బ్లాక్ దందా కూడా నడిచింది అనేది కొన్ని ఆరోపణలు. సరే, దాన్ని కాంట్రవర్సీగా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకి ఈ సన్న బియ్యం వల్ల 100లో 80% మంది, 80 నుంచి 90% మంది బియ్యం వండుకుంటున్నారండి. ఎందుకంటే ఇది వాస్తవికంగా మీరు అన్నట్టు ఇది హామీలలో లేని పథకం. హామీలలో లేని పథకమైనా ఇది ధైర్యంతో, ఎంత బడ్జెట్ మీద పడ్డా పర్లేదు, బియ్యం ప్రజలు వండుకోవాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి, మీద బడ్జెట్ ఎక్కువ పడినా సరే, ప్రభుత్వానికి భారం పడ్డా సరే పోదామని చెప్పేసి ఇచ్చిన, అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి స్థానిక సంస్థలలో ఉపయోగపడుతుంది. ఈ 18 నెలల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాబట్టి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భయపడిపోతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అది చాలా అబద్ధం అండి. ఎందుకంటే దేశం మొత్తంలో కులగణన చేసింది తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి సలహాతోటి దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలోనే కులగణన ముందు మొదలుపెట్టినారు. కులగణన చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్న రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు. మోడీ గారు కానీ దేశ ప్రధానమంత్రి గారికి ఎవరు కానీ కులగణన వ్యతిరేకించినారు. సరే, ఇవాళ దేశ ప్రధానమంత్రి కూడా కులగణన నిజమే, ఇది కులగణన చేయాల్సింది అంటే ఆదర్శంగా రాహుల్ గాంధీ గారి సూచనని తెలంగాణ ప్రభుత్వం చేసుకుంటుంది. అయితే ఈ కులగణన వల్ల బీసీ పాపులేషన్ తెలంగాణలో ఎక్కువ ఉంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో 42% తెలంగాణ బీసీ పీపుల్కి ఇవ్వాలి అని చెప్పేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ తీర్మానం చేసేసి మా పని అయిపోయిందని దులుపుకుంటున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం ఉంటారు, కరెక్ట్ అంటారు? అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కదా. ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? కేంద్ర ప్రభుత్వానికి ఒక కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతే? ఒత్తిడి తీసుకొస్తున్నారు, తప్పనిసరిగా తీసుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాబట్టే కదా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ మేము కూడా కులగణన చేస్తామని చెప్పేసి ఇది నిజమే అని చెప్పేసి ఇప్పుడు మేము చేసినది మా రాష్ట్ర ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు సూచనతో మా రేవంత్ రెడ్డి గారు చేసింది నిజము. ఇది 42% బీసీలు ఎక్కువ ఉన్నారు అంటే దేశం మొత్తం కూడా బీసీలు ఎస్సీలు కానీ సామాజిక వర్గాలన్నీ ఎక్కువ ఉంటాయని చెప్పేసి తెలుసుకోవాలి, వారికి న్యాయం చేయాలి. అంబేద్కర్ గారి సూచనల మేరకు వారికి నిమ్న వర్గాలు వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కూడా ఇప్పుడు వారు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఎప్పుడైతే దీన్ని అమలు చేయండి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి వారు చర్య తీసుకుంటే ఇమ్మీడియట్గా ఎలక్షన్కి వెళ్తారండి. ఎలక్షన్కి వెళ్ళడానికి అవకాశం 100% ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలన్నీ ఓట్లు వేయిస్తాయి ప్రజలకు. ఇప్పుడున్న పథకాలన్నీ ప్రజలందరికీ తెలిసిపోతున్నాయి. రైతు బంధు పడుతుంది, రుణమాఫీ అయ్యింది, సన్నబియ్యం ఇస్తున్నారు. ఇప్పుడు పాఠశాలలు కూడా మంచి డెవలప్ అవుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఎన్నో పాఠశాలలు మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా స్థానిక సంస్థల్లో గెలుస్తాం. మేము 100కి 99 సీట్లు మేమే గెలుస్తాం. ఒక్క సీటే ఉన్న వాళ్ళు గెలుస్తారేమో. ప్రతి మండలంలో కానీ ప్రతి నియోజకవర్గంలో 100 సర్పంచ్లలో 99 మేమే గెలుస్తాం. సో కోర్టు చెప్పింది సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అంటుంది. సో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం అయితే ఉంది. మీరేమైనా పోటీ చేసే అవకాశం ఉందా? నాకు జనరల్ రిజర్వేషన్ ప్రకారంగా జనరల్ అవకాశం వస్తే, మా గ్రామానికి జనరల్ అవకాశం వస్తే, గత 17-20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి గారితో అందరితో అనుబంధం ఉంది కాబట్టి జనరల్ సీట్ని మేము మా జనరల్ కేటగిరీ కాబట్టి జనరల్ అవకాశం వస్తే తప్పనిసరిగా పోటీ చేద్దామనుకుంటున్నాం. సో మీరు వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఇప్పటివరకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు? చాలా సేవా కార్యక్రమాలు చేసినామండి. అన్నయ్య గారి పేరు మీద చేసినాము. పార్టీ పరంగా ఈ పార్టీలో ఉంటున్నాం కాబట్టి అన్నయ్య గారి పేరు మీద అన్నయ్య గారు గతించినారు, అకాల మరణం చేసినారు. అన్నయ్య గారి పేరు మీద కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఊర్లో ట్రాన్స్ఫార్మర్లు లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు ఇప్పడం, పిల్లలకి విద్యార్థులకి పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ ఇలాంటివి ఇప్పించడం, పాఠశాలకి ఎన్నోసార్లు రంగులు వేయించడం, పాఠశాల విద్యార్థులకి గ్లాసులు అది ఇవ్వడం, అలాగే కంటి శిబిరాలు, నేత్ర వైద్య శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు ఎన్నో నిర్వర్తించడం జరిగింది. అలాగే ఒక పురాతన దేవాలయం గ్రామస్తులందరి సహకారంతో గ్రామస్తులందరూ కూడా వచ్చి అయ్యా కొద్దిగా మీరు ముందుండి నడవాలి అని చెప్పేసి గ్రామస్తులే వారందరి చందాలతోటి వారందరూ తలా ఇంత చందాలు వేసుకొని నన్ను ముందు పెట్టినారు. సరే, నన్ను ముందు పెట్టినందుకు నేను కూడా ఎక్కువ గ్రామస్తులందరికంటే ఎక్కువ మా వంతుగా నేను ఒక 4 లక్షల రూపాయలు దేవాలయానికి డెవలప్మెంట్కి నేను చేశాను. నాకు కాన్సెప్ట్ ఊర్లో ఒక గ్రామంలో బడి గుడి 2 బాగుండాలండి. బడి బాగుంటే విద్యార్థులు సంస్కారం నేర్చుకుంటారు, గుడి బాగుంటే పెద్దలందరూ కూడా దైవం అనే భయంతో ప్రజలను మోసం చేయకుండా అన్యోన్య భావంతో ప్రేమ ఆప్యాలతో ఉంటారనే ఉద్దేశంతో గుడి బడి డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మొన్నటికి మొన్న గ్రామంలో గత 10 ఏళ్లలో మీరు ఇందాక అన్నారు ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి, గత 10 ఏళ్లలో కనీసం కంప చెట్లు బీకేలేదండి మా గ్రామంలో. మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. చామలేడు నుంచి పోచంపల్లి జానారెడ్డి గారు చామలేడు నుంచి ఎస్ఎల్బీసీ వరకు 69 లక్షలతో రోడ్డు వేయించారు. తర్వాత మా ప్రభుత్వం రాలేదు, 10 ఏళ్ళ నుంచి మా ప్రభుత్వం లేదు. చామలేడు నుంచి పోచంపల్లికి రోడ్డు ఉండేదండి. జానారెడ్డి గారు ఉండుంటే అప్పట్లోనే ఆ రోడ్డు అయిపోయేది. ఆ రోడ్డు కంప చెట్లు మొత్తం ఇలా అల్లుకుపోతే కనీసం కంప చెట్లు కొట్టలేదండి 10 ఏళ్లలో. ఆ ప్రజలు పడుతున్న అక్కడ దాదాపుగా ఒక 300-400 ఎకరాలతో ఒక 70-80 మంది రైతులు వెళ్ళే మార్గం, అది ప్రతినిత్యం వెళ్ళే మార్గం. అలాంటి మార్గంలో ఆ కంప చెట్లు బీకలేకపోయాను 10 ఏళ్లలో. ఆ మార్గం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అండి మా సొంత ఖర్చుతో మొన్న కంప చెట్లన్నీ బీకిచ్చి దాన్ని ఆ బాటను బాగు చేయించడం జరిగింది. మీరు సొంత నిధులతో సొంత ఖర్చుతో ఖర్చు పెట్టుకొని బాగు చేయించడం జరిగిందండి. ఆ కంప చెట్లు బీకిచ్చి ఆ బాటని అంటే కంప చెట్లు బీకిచ్చి నీట్గా చేసి రైతులు ఫ్రీగా వెళ్ళడానికి చేయించామండి. మరి మీ గ్రామంలో బీసీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉంటాయి. సో మీరు జనరల్గా పోటీ చేస్తూ అంటున్నారు. సో మరి బీసీ సామాజిక వర్గం మీకు ఏ విధంగా మద్దతు ఇస్తుంది అనుకుంటున్నారు? మీకు గెలిచే అవకాశం ఎట్లా ఉంటుంది? నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు గ్రామంలో ఎంతోమందికి ఆపదంటే ఆదుకోవడం,
ఆరోగ్యపరంగా ఎవరికైనా ఆసుపత్రుల్లో ఇబ్బందులు ఉంటే వారిని ఆదుకోవడం, అలాగే గుడి బడికి చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఇలాంటి రోడ్లు ఏదైనా బాగాలేనప్పుడు రోడ్లు బాగు చేయించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరికీ రాజకీయంగా అనే ఉద్దేశంతో కాకుండా ప్రజలందరికీ నేను ఒక మంచి వ్యక్తిగా నన్ను ఈయనకు వస్తే సేవ చేస్తాడు, గ్రామానికి సేవ చేస్తాడు, ఎటువంటి స్వార్థపరం లేదు అనే ఉద్దేశంతో తప్పనిసరిగా నాకు ఓట్లు వేస్తారన్న నమ్మకం నాకు ఉందండి. సో గుర్రంపూడి మండలంలో మేజర్గా కాంగ్రెస్ పార్టీలో మరి కొత్తగా వచ్చిన నాయకులని పాతగా వచ్చిన నాయకుల మధ్య ఒక పంచాయతీ ఉంది. మరి రేపు ఈ ఒక పంచాయతీ అనేది రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది వాస్తవమా, ఏ మేరకు ఉంది అనేది చెప్పండి. అది పంచాయతీ అనకూడదు, సమన్వయ లోపం. ఎందుకంటే సరే, ఏ పార్టీలో అయినా కాంగ్రెస్ పార్టీలో గత 20 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళకి కొత్తగా మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని వల్ల అందులో ఇబ్బందులు పడి, సరే ఆ ప్రభుత్వం చేయలేదని ఈ ప్రభుత్వం చేస్తుందని కొంతమంది నాయకులు ఇందులోకి వస్తారు. అది రావడం పెద్ద సమస్య కాదు. వచ్చిన తర్వాత కొద్దిగా సమన్వయ లోపం ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామంలో వారితోటే సమన్వయ లోపం ఉందా? ఉంటుంది. అందరు ప్రతి చోట ప్రతి గ్రామంలో ఉంటుందని కొన్ని చోట్ల ఉంటుంది. అందులో 60 గుర్రంపూడి మండలంలో ఉందా? ఉంది అని ఖచ్చితంగా అని కానీ ఉంటుండొచ్చు, తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని చోట్ల స్థానికంగానే ఉంటారు, మీకు తెలుసు కదా. ఉంటుంది, ఖచ్చితంగా సమన్వయ లోపం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అవతల పార్టీలో ఉండి వాళ్ళతోనే మనం ఫైట్ చేసి ఉన్నాం కాబట్టి వారు వస్తే వారి వర్షన్ ఒకలాగా ఉంటుంది, మా వర్షన్ ఒకలాగా ఉంటుంది. ఆ వర్షన్లో కొద్దిగా వాళ్ళ మాటలు ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు తప్ప యుద్ధం చేసుకునేంత గొడవలు అయితే ఏముండవు. ఈ ఇబ్బందుల వల్ల వాళ్ళతో సమన్వయ లోపంగా కొద్దిగా కలుసిపోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా పెద్దలు జానారెడ్డి గారు తలుచుకుంటే ఇవన్నీ పెద్ద ఇవి దాంట్లో ఏదో అంటారు సామెతలు చెప్పినట్టుగా పెద్ద విషయం కాదు వారికి, చిన్న విషయం. ఇది గోటితో పోయే విషయాలు ఇవన్నీ. పెద్దలు జానారెడ్డి గారు, జేవీ రెడ్డి గారు పాత నాయకుల్ని కొత్త నాయకుల్ని కూర్చోబెట్టి సమన్వయం చేసి కూర్చోబెట్టి పనిచేసి పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తిని అయితే నిలబెడతారో వారికి 100% అందరూ కూడా పనిచేసి పార్టీకి సంబంధించి పార్టీకి నాయకత్వానికి జానారెడ్డి గారి నాయకత్వంలో, జేవీ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తారు. సమన్వయం చేస్తే అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా సమన్వయం అవుతుందండి. పెద్దలు జానారెడ్డి గారు మీరు అందరూ చూస్తున్నారు, కేసీఆర్ గారు లాంటి వారిలే జానారెడ్డి గారిని పెద్దలు జానారెడ్డి గారిని గౌరవిస్తారు. అలాంటి జానారెడ్డి గారు కూర్చున్న తర్వాత మేము ఈ ఇక్కడ గ్రౌండ్ కలిసి పనిచేయాల్సింది. గ్రౌండ్ స్థాయిలో గుర్రంపూడి చిన్న గ్రామ స్థాయిలో ఉండే లోపాలు అనేవి పెద్ద సమస్య కాదు. జానారెడ్డి గారు, జేవీ రెడ్డి గారు కూర్చున్నారంటే కలిసి పని చేయాల్సిందే. అది 100% జానారెడ్డి గారు చేస్తారు, కలిసి పనిచేస్తారు. చామలేడు గ్రామంలో జనరల్ సర్పంచ్ వస్తే మీరు పోటీగా నిలబడితే మీకు ప్రజలు ఎందుకు ఓటేయాలి? ప్రజలు ఎందుకు ఓటేయాలనే ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం ఏ నాయకుడైనా చెప్పలేడు. కానివ్వండి, ఖచ్చితంగా అభివృద్ధి అనే విషయంలో వచ్చేసరికి నిస్వార్థంగా సేవ చేస్తూ ఆల్రెడీ కొన్ని సొంత డబ్బులతోటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ముఖ్యంగా ఆ ఊర్లో కొన్ని చేయాల్సిన పనులు, ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆ ముఖ్యమైన పనులకి ఒక ఎజెండా పెట్టుకొని, ఒక మేనిఫెస్టో పెట్టుకొని నేను వెళ్తున్నానండి. ఆ మేనిఫెస్టో పిల్లలందరికీ, అక్కడ యువకులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి ఊర్లో కానీ 100లో 70% మంది యువకులు ఎక్కుతున్నారు. ఆ యువతకి, ఇటు పెద్దవాళ్ళకి యువతకి మీడియేటర్గా, అంటే మధ్య వయసులో ఉన్నటువంటి నేను, యువతకి అటు పెద్దవాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి నేను, ఇద్దరిని సంయమనం చేసుకుంటూ. యువత సపోర్ట్ ఏ మేరకు ఉంది మీకు? యువత సపోర్టే 100% ఉందండి. ఉందా? పెద్దవాళ్ళకంటే యువత సపోర్టే 100%. ఎందుకంటే యువతకి క్రీడా సామాగ్రి అందించడము, యువతకి చదువుకోవడానికి సహకరించడము, అలాగే ఈ గ్రూప్ 1 ఇట్లా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి పుస్తకాలు అందించడం. మా ఇంట్లో ఒక లైబ్రరీ లాంటిది, పుస్తకాశాల లాంటిది, లైబ్రరీ లాంటిది పెట్టి పిల్లలు చదువుకునేవాళ్ళు. ఇప్పటికీ చదువుకుంటున్నారు, మా ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నారు. సో అలా పిల్లలకి సహకరించడము, యువకులకు సహకరించడము, యువకుల యొక్క ఏమైనా ఆరోగ్య పాలన కానీ ఇలాంటి ఆసుపత్రిలో ఇబ్బంది ఉంటే ఆసుపత్రిలో డాక్టర్లతో మాట్లాడడము, అక్కడ ఇబ్బందులు ఉంటే చేయడము. అలాగే ఆ యువకులందరికీ కూడా ఏదైనా సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళకి అది చేస్తున్నాను. యూత్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వృద్ధులకు సపోర్ట్ లేదంటే వృద్ధులు కూడా చాలామంది చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే వెనకటి నుంచి వీళ్ళందరికంటే నాకంటే ఎక్కువ మా అమ్మగారు చాలా సేవ చేసిందండి గ్రామానికి. మా అమ్మగారు చాలా సేవ చేసింది గ్రామానికి. మా అమ్మగారు ప్రతి ఒక్కరికి, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ ఆపద వచ్చినా తానే స్వయంగా ఎంతోమందికి, ఆ రోజుల్లో బస్సు ఇబ్బంది ఉండి కూడా మాకు ఎడ్ల బండి ఉండేది. ఎడ్ల బండి చిన్న లూనా ఉండి అలాంటివి తీసుకొని నల్గొండ తీసుకురావడం, గర్భిణీ స్త్రీలకి ఇక్కడ డాక్టర్లతో మాట్లాడి డెలివరీస్కి ఫ్రీగా మాట్లాడడం, అలాంటివి మా అమ్మగారు కూడా చేసింది. మీరు చేసిన సేవలను గుర్తించి ఖచ్చితంగా మీకు ప్రజలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా?
100% మీరు చేసిన సేవలు ప్రజలు గుర్తిస్తారంటారా? గుర్తిస్తారండి. గుర్తించినారు కూడా. జనరల్ రావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 100లో ఒక 30-40% మంది ప్రజలు జనరల్ వస్తే ఇన్ని సేవలు చేశారు, ఇన్ని ఖర్చు పెడుతున్నారు, పాపం వీరు ఒక్కసారన్నా సర్పంచ్ అయితే బాగుండు మా గ్రామానికి అని అనుకునే యువత కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంది ఉన్నారండి. ఖచ్చితంగా గుర్తిస్తారండి. సో మీకు ఒకవేళ మీరు టికెట్ మీకే వచ్చి మీరు సర్పంచ్గా గెలిస్తే నా ఊరిని ఈ విధంగా తీర్చిదిద్దాలి, ఇట్లాంటి కార్యక్రమాలు నా ఊర్లో చేపట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఏమైనా మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయి అనుకున్నారా? ఉన్నాయండి. మేనిఫెస్టో అని పెట్టుకున్నాను. మేనిఫెస్టో ఉంది, అదే చాలా పెద్ద మేనిఫెస్టో ఉంది. మేజర్గా చెప్పండి, ముఖ్యమైన నాకు అవకాశం ఇస్తే ప్రజలు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను ఈ పనులు చేసుకుంటా అని చెప్పేసి ఏమున్నాయి? ముఖ్యమైన వచ్చేసి అంగన్వాడీ బిల్డింగ్ లేదండి. చాలా చిన్నపిల్లలకు అంగన్వాడీ బిల్డింగ్ లేదు, కిరాయి రూమ్ లో ఉంటున్నారు. గత 10 ఏళ్లలో అంగన్వాడీని డెవలప్ చేస్తా అని చెప్పేసి ఇంతవరకు అంగన్వాడీ. ఇవాళ అంగన్వాడీ టీచర్లు ఎల్కేజీ యూకేజీ స్టార్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎల్కేజీ యూకేజీ కూడా పెడదామని చెప్పేసి చాలా మంచి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి మా అన్నయ్య గారి పేరు మీదనే గతంలో అనుకున్నాము. మా అన్నయ్య గారి పేరునే సొంత బిల్డింగ్ నిర్మిద్దామని అనుకుంటున్నాం. అంగన్వాడీకి అవకాశం ఇస్తే సర్పంచ్ అయితే చేస్తారా? ఖచ్చితంగా చేస్తానండి. నా సొంత డబ్బులతోనే అంగన్వాడీ బిల్డింగ్ని, నా సొంత డబ్బులతోటే అంగన్వాడీ బిల్డింగ్ని నిర్మిస్తామండి. అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా చాలా పురాతనమైంది. అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ మొట్టమొదటి ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్, అది కూడా శిథిలావస్థకు వచ్చింది. దాన్ని ఒకటి ముఖ్యంగా నిర్మించాలి. తర్వాత మంచినీటి వ్యవస్థ ఇదివరకు చాలా బాగుండేది. ఇప్పుడు పాపులేషన్ పెరగడం వల్ల మంచినీటి వ్యవస్థ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఇంటికి మంచినీరు, ఉదయం సాయంత్రం మంచినీరు అందించే వ్యవస్థగా మంచినీరు. వాటర్ ప్లాంట్ సొంతంగా ఏర్పాటు చేస్తారా లేకపోతే ఏ రకంగా అందిస్తారు? వాటర్ ప్లాంట్ ఆల్రెడీ ఎస్పీ గారి సహకారంతో ఒకటి వాటర్ ప్లాంట్ ఉంది. దాన్ని డెవలప్ చేసి దానికి ఇంకో సపోర్టింగ్ గా ఇంకో బోర్ వేయడం కానివ్వండి, ఇంకో ట్యాంక్ నిర్మాణం చేయడం కానివ్వండి, అవసరమైతే సొంత నిధులతోటైనా చేసి ప్రజలకి ఎవరికైనా మంచినీటి సౌకర్యం, తప్పనిసరిగా తాగునీరు చేయాలి. సాగునీరు అనేది ప్రభుత్వం తప్పనిసరిగా ఇస్తుంది, కాలువలు వచ్చేస్తుంది. తాగునీరు అనేది గ్రామీణ స్థాయిలో ఒకవేళ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా నా సొంత నిధులతోనైనా తాగునీరు అందించే ప్రయత్నం చేస్తానండి. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పేసి, అలాగే స్కూల్కి బిల్డింగ్, ఆట స్థలం లేదండి. పాఠశాలకి ఆట స్థలం లేదు. 5వ తరగతిలో పిల్లలు బయట రోడ్డు మీద ఆడుకునే పరిస్థితి, అక్కడ బయట ఉన్న పరిస్థితి, అట్లా వెహికల్స్ వచ్చి ఇబ్బంది అవుతుంది. వారికి ఒక ఆట స్థలాన్ని కూడా కేటాయించాలని చెప్పేసి చేస్తున్నామండి. అలాగే ఇందాక చెప్పినట్టుగా గుడి నిర్మాణానికి ప్రహరీ గోడ లేదు, అది ముఖ్యమైనది. పురాతనమైనటువంటి దేవాలయానికి ప్రహరీ గోడ నిర్మాణం, ఆ ప్రహరీ గోడ, ఇవి ముఖ్యమైన ఒక 5 ముఖ్యమైన సమస్యలు గ్రామంలో ఉన్నాయి. ఆ ముఖ్యమైన సమస్యలు ఒకవేళ సర్పంచ్ గెలిచిన 3 ఏళ్లలోపే నేను తీర్చుతానని. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే మీ గ్రామ సమస్యలపైన కావచ్చు, మీ గ్రామానికి ఏం కావాలనే విషయాలపైన మీకు పూర్తి అవగాహన ఉంది. సో ప్రజలు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తా అని చెప్తున్నారు. అవునండి, తప్పనిసరిగా ప్రజలు అవకాశం ఇస్తే, జనరల్ రిజర్వేషన్ వస్తే తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తారు, నన్ను గెలిపిస్తారన్న నమ్మకం కూడా ఉంది. నేను అదే విధంగా ఫైనల్గా మీ గ్రామస్తులకు ఏం చెప్పుకుంటారో చెప్పండి. చామలేడు గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసేది, మన గ్రామంలో ఇన్ని రోజులుగా మనం అందరం కూడా ఎన్నో కొన్ని సమస్యలు 10 ఏళ్ళుగా ఉన్న సమస్యలన్నీ కానివ్వండి, ఇన్ని రోజులుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే ఉద్దేశంతో నిస్వార్థ సేవతోటి ముందుకు వస్తున్నాను. మీ అందరూ జనరల్గా అవకాశం వస్తే, జనరల్ రిజర్వేషన్ వస్తే మీరందరూ నాకు అవకాశం కల్పించాలి. నాకు అవకాశం ఒకసారి కల్పించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ మీరందరూ కూడా నన్ను సర్పంచ్గా గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఆశిస్తున్నట్టే మీ గ్రామంలో జనరల్ రిజర్వేషన్ వచ్చి మీకు మంచి టికెట్ వచ్చి మీరు సర్పంచ్గా గెలుపొందాలని చెప్పేసి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి Q10 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.